సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. ఫిబ్రవరి 11 మంగళవారం తులారాశి వారికి పొద్దున్నే 11 గంటల లోపు వీరి దగ్గరకు వెళ్లొద్దు. అందరికీ నమస్కారం. ముందుగా ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 11 మంగళవారం రోజున తులారాశి వారికి ఎవరి వద్దకు వెళితే ఏ విధమైన పరిస్థితులు, సంఘటనలు ఎదురుకాబోతున్నాయో, అలాగే వీరికి సంబంధించిన గ్రహచర గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, వీరి గ్రహస్థితిని బట్టి వీరికి జరగబోయేటటువంటి శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి విషయాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. తులారాశి వ్యక్తిత్వాన్ని గనక మనం ముందుగా గమనించుకున్నట్లయితే తులారాశి వారు చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. వీరికి చిన్నతనం నుంచి బరువు బాధ్యతలు ఎంతగానో అలవాటు పడినప్పటికీ, కష్టాలు నష్టాలు ఎన్ని ఎదుర్కొంటున్నప్పటికీ చిరునవ్వు చిందించే మొహంతోనే ఉంటారు. ఇక ఈ రాశివారు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ రాశివారు అదృష్ట జాతకులనే చెప్పుకోవాలి. వీరు ఎదురు వస్తే చక్కటి ఫలితాలు ఎదురవుతాయి. అలాగే ఈ రాశివారు కష్టపడి శ్రమించి పనిచేసి ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని ఎదురు చూస్తూ ఉంటారు. అడ్డదారుల్లో పైకి ఎదగాలని ఎప్పుడు కూడా ఆలోచించరు. అటువంటి అవకాశాలు వీరి ముందుకు ఎన్నిసార్లు వచ్చినా కూడా తోసిపుచ్చుతారే తప్ప ఎప్పుడు కూడా అటువంటి అడ్డదారులను ఉద్దేశించి ఆలోచించి ఏ పని కూడా చేయరు. అలాగే ఈ రాశివారు ఎక్కడ పనిచేస్తున్నా, ఏ పనిలో ఉన్నా కూడా అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. అలాగే వీరి మేలు కోరుకునేవారు వీరి చుట్టూ ఎంతో మంది స్నేహితులు ఉన్నప్పటికీ వీరి కీడు కోరుకునేవారు కూడా వీరి పక్కనే నమ్మకంగా ఉంటూ ఉంటారు. కానీ ఆ విషయాన్ని వీరు మాత్రం ఎప్పటికీ గమనించుకోలేరు. ఎందుకంటే వీరు మంచివారు కాబట్టి ఎదుటివారి కూడా వీరి పట్ల మంచితనంగా ఉన్నారని అనుకుంటూ ఉంటారు. కుటుంబ బంధాల పట్ల, అలాగే స్నేహితుల పట్ల అమితమైన ప్రేమని కనపరుస్తూ ఉంటారు. అలాగే వీరికి అప్పుడప్పుడు ఒంటరితనంగా ఉండడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. మనసులో చెప్పుకోలేని ఏదో ఒక దిగులుతో ఎప్పుడూ కొన్నిసార్లు ఆలోచనలో పడిపోతూ ఉంటారు. ఎవరికీ కూడా వీరి మనసులో ఉన్న దుఃఖాన్ని బయట పెట్టడానికి ఎంత మాత్రమూ కూడా ఇష్టపడని మనస్తత్వం వీరిది. ఎంతటి కష్టమైనా సరే మొండి ధైర్యంతో ఒక్కరే ఎదుర్కోవడానికి పరిశ్రమిస్తూ ఉంటారు. అలాగే విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే రాజకీయ రంగంలో పెట్టుబడులు పెట్టేవారిలో భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈ సమయం అయితే అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఆచితూచి నిర్ణయాలను తీసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను ఎదుర్కొంటారు. అలాగే వీరికి మిశ్రమమైన ఫలితాలైతే గోచరిస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కాస్త తలనొప్పిని అనుభవించవలసి వస్తుంది. అనారోగ్య రీత్యా చిన్న చిన్న కారణాల పట్ల వీరైతే చికాకును కలిగించే పరిస్థితులను ఎదుర్కొంటారు. అలాగే ఉత్తమమైన ఫలితాలను పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. విదేశీ యానం కోసం ఎదురు చూస్తున్న వారు, ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో విదేశీ యానం పట్ల చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ అవకాశాలన్నిటినీ కూడా చివరి వరకు మీరైతే వేచి చూచి ఆచితూచి నిర్ణయించి అటువంటివన్నిటినీ పూర్తిగా పరిష్కరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక పెద్దవారి నిర్ణయము, సలహాలు, సూచనలు మీకైతే కనుక సమస్యలలో చక్కటి పరిష్కారాన్నైతే చూపిస్తాయని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025 ఫిబ్రవరి 11 మంగళవారం రోజున తులారాశి వారికి పొద్దున్నే 11 గంటల లోపు ఎవరి వద్దకు వెళ్లొద్దో తెలుసుకుంటే గనక మీరైతే ఖచ్చితంగా ఆ పని చేయరు. ఎందుకంటే గనక అది మీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఒకంత బాధని, దుఃఖాన్ని కూడా మిగులుస్తుంది. ఎందుకంటే మీకు ఒక పెద్ద అవసరత అయితే ఏర్పడబోతుంది. ఆ అవసరత నిమిత్తం మీరైతే గనక మీ స్నేహితుల వద్దకు సహాయం కోసం, మీ బంధుమిత్రుల వద్దకు వెళ్లవలసిన పరిస్థితి అయితే వస్తుంది. కానీ మీరు మాత్రం పొద్దున్నే 11 గంటల లోపు మీరు వీరి దగ్గరికి
అంటే బంధుమిత్రులు గాని, శ్రేయోభిలాషులు గాని, మీ స్నేహితులు గాని, మీరు నా అనుకున్న వారు ఎవరి దగ్గరికి వెళ్లినా సరే మీకైతే సహాయం అందదు. ఆ విషయాన్ని బట్టి మీరైతే ఒకంత దుఃఖానికి లోనవుతారు, భావోద్వేగానికి గురవుతారు. ఎందుకంటే మీరు చాలాసార్లు వారికి సహాయం చేసి ఉన్నారు. కానీ మీకున్న అవసరతను బట్టి వారి వద్దకు మీరు వెళ్లినప్పుడు వారు కాదనే సమాధానం చెప్పినప్పుడు మీకు అది తట్టుకోలేకపోతారు. అలాగే మీరు ఒత్తిడికి గురవుతారు. ఈ విషయాన్ని బట్టి మీరు మనసులో జాగ్రత్తగా ఆలోచించి మీరైతే 11 గంటల తర్వాత మీ పని నిమిత్తం మీ స్నేహితులను గాని, మీ బంధువులను గాని కలిస్తే మీకు చక్కటి శుభకరమైన ఫలితాలైతే ఉంటాయి. గ్రహచర రీత్యా, గోచర ఫలితాల రీత్యా మీకైతే 11 గంటల లోపు మీరు కనుక వెళ్లి సహాయం అర్థిస్తే గనక మీకు ప్రతికూలమైన పరిస్థితే ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనుకూలంగా మరుచుకోవడానికి, మీరు కోరినటువంటి సహాయం మీకు అందటానికి మీరైతే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా ఇటువంటి ప్రతికూల పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మారి చివరికి మీరైతే విజయాన్ని సొంతం చేసుకుంటారు. మీకు శుభం కలుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.